వచ్చిన వరంగల్కి వచ్చినప్పుడు పాటలు పాడినప్పుడు నా ఉద్యోగం కూడా వదిలిపెట్టి గద్దరన్న ఇంట్లో బతికిన గద్దరన్న నాకు అక్క నేను సూర్యం చందనం ఎట్లుంటారో ఆ ఇంట్లో నేను పెరిగినని గద్దరన్న అంటే నాకు బాగా ప్రాణం. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అరే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా అది పలికి మనవురా అరే పూజ మనది పత్తి మనది పాల మనది పలుకు మనది బండి మనదిరా పండకు మనయ్యా తెలుగులో పాట పాడితే మీరు ప్రపంచం అంతా ఇంపారని ఏ గామ హమారా ఏ తల్లి హమారీ ఏ గామ హమారా ఏ తల్లి హమారీ ये भक्ति हमसे है हर काम हमसे है अरे हल्लू अपना हजोर अपना गुजार अपना गुरान अपना बैलो अपने बैले तारी अपने बैलो अपने बैले तारी अपने बैलो तारी अपने जुलूम प्यार उसका जितू प्यार जुलूम प्यार उसका जितू प्यार हिंदी रामायणम चलो रे चलो साथी एक साथ आएंगे संगठन बनाएंगे चलो रे चलो साथी चलो रे एक साथ आएंगे संगठन बनाएंगे बुद्धियों का संगठन ये बुद्धियों का संगठन बुद्धियों का संगठन ये बुद्धियों का संगठन मजदूरों का संगठन ये किसानों का संगठन मजदूरों का संगठन ये किसानों का संगठन हम सारे मिलकर कर बनाएंगे संगठन हिंदीला తెలుగులో ఈ భారతదేశమంతా పాటలు మోసపోయిన చరిత్ర మా జన్నాట్య మండలి కళాకారులకు ఉంటుంది. అదేవిధంగా ఒక 5 నిమిషాలు టైం చెప్పేయాల్సిన దండం పెడతా. కాజీపేట కోటి ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ డీజిల్ కావాలి కదా 20 ఏళ్ళు ఉంటుంది. మేము పోరాటం చేసాం. అదే పోరాటం చేస్తే రాదు బిడ్డ నేను పాదయాత్ర చేస్తానని అక్కడ పాదయాత్ర చేస్తే ఈనాడు కాజీపేటలో కోటి ఫ్యాక్టరీ రావడం జరిగింది, డీజిల్ రావడం జరిగింది. అద్భుతంగా 5,000 మందికి ఉపాధి కలుపుతున్నారు. ఎందుకంటే గతంలో చనిపోయింది ఏమైనా చనిపోయిందని చెప్పింది ఆ ఫ్యాక్టరీ కోచి ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీలో మా అన్న వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అక్కడ బతికిందన్న గ్యాంగోళ్ళ మంది మేము బాగో గ్యాంగోళ్ళ మంది మేము బాగో గ్యాంగోళ్ళ మంది మేము బాగో గరిగోళ్ళ మంది మేము బాగో గ్యాంగోళ్ళ మంది మేము బాగో గరిగోళ్ళ మంది మేము బాగో
ఒక కవి కూడా మంచి కవిత్వం రాసేది. అమ్మ కన్న తల్లి, ఆ తల్లి అడుగు తల్లి ఎలా ఉంటుంది చూడు, ఆ తల్లి అందాన్ని చూడు. అమ్మం పెట్టు అడుగులతోని కట్టుకుంది పచ్చడి చీర, పట్టుకుంది పచ్చడి చీర, పట్టుకుంది ఆదిలాబాదు నాకు నుంచి పెట్టుకుంది నొసబొట్టు, పెట్టుకుంది నొసబొట్టు, పెట్టుకుంది నాదారు అడిగి తుమ్మతో దిట్టుకుంది కందకాటి దిట్టుకుంది కుసుమ పూలు పసుపు పసుపు నిండు ముత్తైద తెలంగాణము, నిండు ముత్తైదు తెలంగాణము ఉండబోసిన పొందుకున్నాడు. ఒకటే కాదు వేల పడవచ్చు కదా. అడిగడిగో అదిగో చూడు అమరి కోడో అవుతుంది, అడిగడిగో అదిగో చూడు అమరి కోడో అవుతుంది, చేపాలి కర్మని కోడు అమరి కోడో అవుతుంది, చేపాలి కర్మని కోడు తల్లి భారతీయ మీద, తల్లి భారతీయ మీద పాదాలు మోపించుతున్నా. అదిగో చూడు అమరి కోడో అమరి కోడో తల్లి భారతి ఎదరా మీద పాదాలు మోపించుతున్నా. మన కట్టండి మన కట్టండి సబ్బు అయ్యి మనపై కోకోకోలకు కొత్తర నీళ్లకు కొట్లాట పెట్టిండు చూడు. జాకెట్టు కన్ను అయ్యి మనకే ఎక్కడ కాదు నేను ఆల్రెడీ ఒక పుస్తకం రాశాను, భారతదేశ ప్రజాకవిగా గద్దర్ అనే పుస్తకం. అది ఆల్రెడీ ప్రింట్ అయింది, బయటకు వచ్చింది, పాఠకులకు కూడా వెళ్ళిపోయింది. అదే క్రమంలో నా ప్రత్యేకమైన ఆసక్తి కొద్దీ గద్దరన్న కూడా నా మీద వ్యాసాలు వస్తే ఇంగ్లీష్లో
వస్తే కలెక్ట్ చేయి జగన్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే నేను రీసెర్చ్ స్కాలర్ని, ఇట్లా వ్యాసాలను ఎట్లా కలెక్ట్ చేయాలనో నాకు తెలుసు అనుకుని ఆయన ఆ బాధ్యత అప్పచెప్తే ఆయన బతుకున్నప్పుడే నేను అవి కలెక్ట్ చేసి ఈ పుస్తకాన్ని డమ్మీ కాపీగా ప్రింటెడ్ వర్షన్ కాకుండా జిరాక్స్ కాపీలను తీసి ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే అది పుస్తకం రూపంలో రాలేదు. ఈ మధ్య ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత మన సూర్యం ఉండి మనం జగన్ ఆ పుస్తకం తీసుకొద్దాము, నీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉంటే మాకు ఇవ్వాలి అని అంటే నేను మళ్ళీ దాన్ని బైండింగ్ చేయించి కొద్దిగా దీన్ని లేఅవుట్ సెట్ చేసి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను. దీని ప్రత్యేకత ఏంటంటే మొత్తం భారతదేశంలోనే ఆశ్చర్యపోతారు మనం మీకు తెలిస్తే, మొత్తం భారతదేశంలో నాకు తెలిసి ఇప్పటి వరకు నేను హిందీ సాహిత్యంతో ఇంగ్లీష్ సాహిత్యంతో ఉత్తర సాహిత్యంతో కొద్దిగా పరిచయం ఉన్నామని గట్టిగా చెప్పుకోగలను. కాబట్టి ఈవెన్ ముఖేష్ లాంటి సినీ గాయకులు ఇంకెవరైనా హిందీ గాయకులు చాలామంది ఉన్నారు, రఫీ లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది గాయకులు ఉన్నారు కదా, వాళ్ళ బయోగ్రఫీలు మాత్రమే వచ్చినాయి, కొన్ని వ్యాసాలు అక్కడక్కడ వచ్చిన సందర్భాలు. కానీ వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో గొప్ప వాళ్ళు, వాళ్ళకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ గద్దర్ అన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన మీద భారతదేశంలోని గొప్ప గొప్ప పత్రికలలో వ్యాసాలు వచ్చినాయి. ఇంతే ఆ వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆయన 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 కళా తత్పరత మీద, ఆయన సంగీతం మీద, ఆయన ఫిలాసఫీ మీద అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఒక పేపర్ ప్రదానం చేశారు ఒక ప్రొఫెసర్. అట్లాగే లండన్ యూనివర్సిటీలో మరొక ప్రొఫెసర్ పేపర్ ప్రదానం చేశారు. ఆయన 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 ఫిలాసఫీ మీద, ఆయన పాటల మీద, ప్లస్ మళ్ళా భారతదేశంలోనే గొప్ప మ్యాగజైన్ ఉంది ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ వీక్లీ అనేది, ప్రపంచంలోనే పేరుగాంచిన ఏకైక మ్యాగజైన్. అందులో కంచాయలే లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కేశవ్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ డి వెంకట్రావు లాంటి వాళ్ళు వీళ్ళు గొప్ప గొప్ప వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్లో, డక్కన్ క్రానికల్లో, వీక్లో, అవుట్లుక్లో భారతదేశంలో వచ్చిన ప్రతి మ్యాగజైన్లో ఆయన మీద ఇంగ్లీష్లో ఆర్టికల్స్ వచ్చాయి, హిందీలో కూడా వచ్చాయి. కానీ అవన్నీ నాకు అందుబాటులో లేవు కాబట్టి కలెక్ట్ చేయాలి. కాబట్టి ఈ పుస్తకం ఏంటంటే ఇప్పుడు తెలుగు పుస్తకం అంటే ఇది ఏంటంటే ఒక ప్రపంచవ్యాప్తంగా కళాకారులకు, రచయితల కవులకు చేరే ఒక పుస్తకంగా మారబోతుంది. దీన్ని ఫౌండేషన్ వారు నెక్స్ట్ వద్దంటి కల్లా తీసుకొచ్చామని ఒక హామీ ఇంతకుముందే ప్రకటించారు. ఈ పుస్తకం వస్తే ఇంకా గద్దర్ యొక్క ఫేస్ ఏంది, గద్దర్కు ఉండే ప్రత్యేకత ఏంది, చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే భారతదేశంలో ఈ స్థాయిలో మామూలు ఆయన అభిమానులు, ఆయన తెలియని వాళ్ళు ఆయన పాటలు విని, ఆయన సంగీతం విని, ఆయన ఫిలాసఫీ తెలుసుకొని వాళ్ళు స్వయంగా పూనుకొని వ్యాసాలు రాశారు. ఒక్కొక్క వ్యాసం చాలా ప్రామాణికమైనది. అన్ని మంచి పత్రికలనే వచ్చినాయి. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, అందులో ఆర్టికల్ రావడం అంటే మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. ఆయన ఎంతోమంది అభిమానించే వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలంటే నేను భారతదేశ ప్రజాకవి అని రాయడానికి కారణం ఏంటంటే ఆయన సుందర్బన్స్ అని బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి పంజాబ్ వరకు, పంజాబ్ నుంచి కేరళ తిరువనంతపురం వరకు, కర్ణాటకలో ఆయన కొన్ని ఏళ్ల పాటు కొన్ని వందలాది మందికి తరగతులు నిర్వహించి ఎంతోమంది కళాకారులుగా తీర్చిదిద్దాడు ఆయన. అందుకే ఆయన శిష్యులు దేశమంతా ఉన్నారు. మహారాష్ట్ర అయితే ఒక 200-300 మంది ఇప్పటికీ ఉన్నారు. కబీర్ పంచ్ అని వాళ్ళు పాటలు పాడే వాళ్ళంతా ఆయన శంభాజీ భగత్ చాలా ప్రముఖుడు. అట్లా కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఉత్తరాదిలో, నార్త్ ఇండియాలో, బెంగాల్లో కూడా ఆయన శిష్యులు ఉన్నారు. అందుకే భారతదేశ ప్రజాకవి అని రాశాను. ఇంకోటి హిందీలో కూడా ఆయన చాలా గొప్ప పాఠాలు రాశాడు. హిందీలో రాసిన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది, హిందీలో 7 రాసింది కానీ చాలా ప్రామాణికమైన పాఠాలు రాశాడు. ఇంగ్లీష్లో 2 పాఠాలు రాశాడు. ఆయనకు 7 భాషలు వస్తాయంటే ఆశ్చర్యపోతారు. మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, కన్నడ వచ్చు, తమిళ్ కూడా కొద్దిగా మాట్లాడడం వస్తుంది. ఇంగ్లీష్ అయితే ఆయన ఎక్స్పర్ట్. ఉర్దూ వచ్చు, హిందీ, ఇట్లా అన్ని భాషలు వచ్చు. అంత బాగా మాట్లాడగలడు. గంటలు కూడా మాట్లాడేంత సత్తా ఉన్న వర్స్టైల్ పర్సనాలిటీ ఉన్న గొప్ప కవి. తెలంగాణలో పుట్టడం అనేది తెలంగాణ గర్వకారణం. ఈ భారతదేశానికి కష్టజీవుల గర్వకారణమైన మహనీయుడు, మహా వ్యక్తి గద్దరన్న. నీల్ నాల్ సలాంలు కింద కూర్చున్నటువంటి మా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, మరి గద్దరన్న ప్రశ్నించిండు, పాటతోని పాలకులను ప్రశ్నించిండు. ఇప్పుడు ఆ పాట మూగబోలేదు, పాట ప్రశ్నిస్తూనే ఉంటది, ప్రశ్నించాలి కూడా. అందుకే గద్దరన్న ఆట కావాలే,
గద్దరన్న పాట కావాలి, గద్దరన్న ఆట కావాలి, గద్దరన్న పాట కావాలి, గద్దరన్న మాట కావాలి, గద్దరన్న యుద్ధం కావాలి, గద్దరన్న ఆట కావాలి, గద్దరన్న యుద్ధం కావాలి, గద్దరన్న పాట కావాలి, గద్దరన్న ఆట కావాలి, గద్దరన్న ఆట కావాలి, గద్దరన్న మాట కావాలి, గద్దరన్న యుద్ధం కావాలి, గద్దరన్న మాట కావాలి. ఈ తోపిడి దొంగల నరకానికి, ఈ తోపిడి దొంగల నరకానికి గద్దరన్న కన్న పుట్టని కావాలి, గద్దరన్న ఆట కావాలి, గద్దరన్న పాట కావాలి, గద్దరన్న ఆట కావాలి, గద్దరన్న పాట కావాలి. గద్దరన్నంటేనే యుద్ధం, గద్దరన్నంటేనే యుద్ధం, పాటే తూటల వర్షం, గద్దరన్నంటేనే యుద్ధం, పాటే తూటల వర్షం, గద్దరన్నంటేనే యుద్ధం, పాటే తూటల వర్షం, పాటే తూటల వర్షం, పాటే తూటల వర్షం. లక్షలాది కుండేళ్లలో, లక్షలాది కుండేళ్లలో నాటుకపోయిన పాట, నాటుకపోయిన పాట, రైతు కూలి రాజ్యం కోసం రణము చేసిన పాట, రణము చేసిన పాట, రణము చేసిన పాట. ప్రపంచ విప్లవం కై, ప్రపంచ విప్లవం కై ప్రయాణం చేసిన పాట.